వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు మొదలైన వరద. అక్రమంగా ఏర్పాటు చేసుకున్న షాప్లను తొలగింపు మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్. ఇందిరమ్మ ఇల్లు కోసం ఉన్న ఇల్లు కూలగొట్టుకునే లబ్ధిదారుడు, తీరా ఇల్లు కూలగొట్టాక ఇందిరమ్మ ఇల్లు రాదని చేతులెత్తేసిన అధికారులు. రాష్ట్రంలో చంద్రబాబు కోవటులు అనిరుద్ రెడ్డి. అక్రమంగా తరలిస్తున్న పశువుల వాహనాన్ని పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు. మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి నవనీత్కు పాము కాటు వేసినట్లు ఉపాధ్యాయులకు తెలిపిన విద్యార్థులు వెంటనే కోరుట్లలోని ప్రైవేట్ ఆసుపత్రికి ఉపాధ్యాయులు తరలించారు. విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం అందించారు పాఠశాల ఉపాధ్యాయులు. ఇది పాము కాటు కాకపోవచ్చని, ఇంకా వేరే పురుగని తెలిపారు. విద్యార్థిని పరిశీలించిన డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ ఇప్పటి వరకు నవనీత్కు ఎలాంటి ప్రమాదం లేదని, అతని పరిస్థితి బాగా ఉందని తెలిపారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరగడంతో విద్యార్థులు భయాందోళనలో ఉన్నారని ఆయన తెలిపారు. ఆడుకోలే హ్యాండ్ వాష్ కోసం వెళ్ళినప్పుడు కుట్టినట్టు అనిపించింది, కానీ అప్పుడు ఏమనిపించలేదు. ఇక లంచ్ డిన్నర్కి వెళ్ళినాక ఇక రైస్ వేసుకున్నా, అప్పుడు ఇలా బ్లడ్ కారినట్టు అనిపించింది. చూసేసరికి సార్కి వెంటనే ఇన్ఫార్మ్ చేసేసాను. సార్ వెంటనే తీసుకొచ్చేసాను. 7:30 సార్. అనిపిస్తానా నీకు? అనిపిస్తలేదని ఇట్లా బాగా దూపోయినట్టు. ఈరోజు పెద్దాపూర్ క్యాంప్ నుంచి ఒక 42 మినిట్స్ ముందట ఒక చైల్డ్ వచ్చాడు విత్ మార్క్స్ తోటి. అది ఇప్పుడు పుట్టినప్పుడు ఆయనకి ఏమీ గుర్తులేదు. డిన్నర్ చేసిన తర్వాత కొంచెం బ్లీడింగ్ లాగా వచ్చి నొప్పి లాగా అనిపించింది అన్నాడు, దురద. ఆ విషయంగా మేడం వాళ్ళు తీసుకొని వచ్చారు. ఇప్పుడైతే వైటల్స్ అవన్నీ స్టేబుల్గానే ఉన్నాయి. బీపీ, సాచురేషన్స్, హార్ట్ రేట్ అంతా నార్మలే ఉంది. ఇంకా పాత సంఘటనలను మనము దృష్టిలో పెట్టుకొని దానికి అన్ని రకాలుగా టెస్టులు మరియు జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో అక్రమంగా ట్రాఫిక్ విరుద్ధంగా బ్రిడ్జి కింద షాప్లను ఏర్పాటు చేసుకుని షాప్లను తెరవకుండా ఉన్న షాప్లను బుధవారం మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ తొలగించారు. ఈ సందర్భంగా కమిషనర్ మహమ్మద్ అయాజ్ మాట్లాడుతూ ఫ్రీ వెండింగ్ జోన్ పరిధిలో లేని చోట్లలో అక్రమంగా షాప్లను ఏర్పాటు చేసి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగిస్తున్న షాప్లను వేరే వారి నుండి కిరాయి షాప్ తీసుకొని వాటిని తెరవకుండా, ఎటువంటి అనుమతులు లేకుండా, ఎవరినీ అడగకుండా షాప్లను ఏర్పాటు చేసుకున్న వారి షాప్లను తొలగించడం జరిగిందని ఆయన తెలిపారు. మున్సిపాలిటీ అభివృద్ధిలో అందరూ సహకరించాలని, అభివృద్ధిని అడ్డుకోవద్దని ఆయన తెలిపారు. బ్రిడ్జి కింద వ్యాపారులు తాత్కాలికంగా షాప్ను ఏర్పాటు చేసుకోకుండా సిమెంట్తో నిర్మిస్తూ శాశ్వతంగా ఏర్పాటు చేసుకోవడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ జి రాజిరెడ్డి, ఏఈలు నరేష్, వికాస్, టీపీఓ శ్రీధర్, టీపీబీఓ దీపిక, ఆర్ఐ భాస్కర్, శానిటరీ ఇన్స్పెక్టర్ మహేష్, సదానందం, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ శ్రీకాంత్, టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్లు రామరాజు, రాజు, మాధవ్, రాజులతో పాటు మున్సిపల్ జవాన్లు, పారిశుద్ధ్య కార్మికులు పలువురు పాల్గొన్నారు. ఎప్పుడు పెడతాం
ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం మహాజాతర తేదీలను పూజారుల సంఘం ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు జాతర జరగనుంది. ఇక 28న సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు, 29న సమ్మక్క తల్లి చిలకలగుట్ట నుంచి గద్దెలకు చేరుకుంటారు. 30న భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. ఇక 31న అమ్మవార్ల వన ప్రవేశం ఉంటుందని ప్రకటనలో పేర్కొంది. ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారంలో ఈ జాతర జరగనుంది. తెలంగాణలో ఏపీ సీఎం చంద్రబాబు కోవట్టులు ఉన్నారని జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు, రోడ్డు కాంట్రాక్టులు, హైదరాబాద్లో దందాలు ఆ కోవట్టులే చేస్తున్నారు. వారి ఇళ్లకు నల్లా, కరెంటు కనెక్షన్ కట్ చేస్తే ఆ కోవట్టులే సిబిఎన్ దగ్గరకు వెళ్లి బనకచెర్లను ఆపమని అడుక్కుంటున్నారు. మంచిగా మాట్లాడితే ఆ ఆంధ్రోళ్లు మన మాట వినరంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బంకచెర్లను కడుతుంటే నేను ఒక సూచన ఇస్తున్నాను ప్రభుత్వంకి, ఒక ఎమ్మెల్యేగా. మా ఉత్తమన్న లెటర్లు రాస్తున్నారు. ఉత్తమన్న లెటర్లు కాదు,
చంద్రబాబు నాయుడు కోవట్లు ఈ రోజు మన తెలంగాణలో ఉన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు వాళ్ళే, రోడ్లు కాంట్రాక్టులు వాళ్ళే, దందాలు హైదరాబాద్ కూడా వాళ్ళే. ఆ కోవట్లకి మొత్తం నల్ల కనెక్షన్ కట్ చేయండి, కరెంట్ కనెక్షన్ కట్ చేయండి, ఇరిగేషన్ ప్రాజెక్టులు ₹1 లేకుండా వాళ్ళని కట్ చేయండి. వాళ్ళే పోయి చంద్రబాబు నాయుడు కాలు పట్టుకొని బంకచెల్ల బంద్ చేపిస్తారు. మనం ఊకే మంచిగా మాట్లాడుతుంటే ఆ ఆంధ్రోలు మనం మాటలు వినరు. కాబట్టి ఈ పని చేయండి, బంకచెల్ల వారం రోజులు బంద్ అవుతుంది. ములుగు జిల్లా ఏటూరు నాగర మండల కేంద్రంలోని ఫారెస్ట్ చెక్పోస్ట్ వద్ద తనిఖీలు చేస్తుండగా టమాటో బాక్సులతో పశువులు కనబడకుండా చేసి అక్రమంగా తరలిస్తున్నారు. ఇక పశువులను చాకచక్యంగా ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. తదుపరి మండల కేంద్రంలోని పోలీసు అధికారులకు సమాచారం తెలిపారు. వాహనంపై విచారణ చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామంటూ పోలీసులు వివరణ తెలిపారు. కోదాడ మున్సిపాలిటీ కార్యాలయం ముందు చిరు వ్యాపారస్తులు, డబ్బా కొట్లు ప్రజల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే గత 40 ఏళ్ల నుండి వ్యాపారం చేసుకుంటూ బ్రతుకుతున్న వారి డబ్బా కొట్లను 3 రోజుల్లో ఖాళీ చేయాలని మున్సిపల్ కమిషనర్ హైకోర్టు నుండి స్టే తెచ్చినప్పటికీ మున్సిపాలిటీ అధికారులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్న ఫలంగా ఖాళీ చేయమంటే మేమంతా ఎక్కడికి వెళ్లాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 200 కుటుంబాలు రోడ్డున పడతాయంటున్న చిరు వ్యాపారులు ఇక అధికార పార్టీ ఎమ్మెల్యే ఒత్తిడి వల్లే మమ్మల్ని ఇలా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ వారు వెల్లడించారు. నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని శాలి గౌరారం మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయిందని చెప్పడంతో ఉన్న ఇల్లును కూలగొట్టాడు బాధితుడు రాజు. ఇక ఇల్లు కూలగొట్టి భార్య, 2 కూతుర్లతో సమీపంలోని హరిజన కమ్యూనిటీ హాల్లో తలదాచుకుంటున్నాడు బట్ట రాజు. స్థానిక కాంగ్రెస్ నాయకులు నడక టీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలతో ఫోటో దిగినందుకే నీ ఇల్లు రాలేదని చెప్పారని అన్నారు. ఇక తీరా చూశాక ఇందిరమ్మ ఇల్లు రాదని చేతులెత్తేశారు అధికారులు. మొదటి జాబితాలో తన పేరుందని, ఇప్పుడు కావాలని తన పేరు తొలగించాలని, తనకు ఇల్లు ఎలాగైనా కల్పించాలని వేడుకుంటున్నాడు బట్టరాజు.
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు మొదలైన వరద ఎగువన కృష్ణా బేసిన్లో వర్షాలు ముందస్తుగా కురవటంతో గత 5 సంవత్సరాల నుండి ఎన్నడూ లేని విధంగా జూలై మొదటి వారంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద మొదలైనట్టు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. దీంతో నాగార్జున సాగర్ ఎడమ కాలువల పరిధిలో రైతులకు నాట్లు వేసుకుని సిద్ధంగా ఉన్నారు. ఈ నెల చివరిలోనే ఎడమ కాలువకు నీటి విడుదల చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఇక శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఇంట్లో 50,771 క్యూసెక్కులు వచ్చి చేరుతుంది. జంట నగరాలకు తాగునీటి అవసరాల కొరకు నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుండి అవుట్ఫ్లో 900 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు ప్రాజెక్టు అధికారులు. ఇక సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590.00 అడుగులు కాగా ప్రస్తుతం 519.20గా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 147.8821 టీఎంసీలుగా ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు మొదలైన వరద. అక్రమంగా ఏర్పాటు చేసుకున్న షాపులను తొలగింపు మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్. ఇందిరమ్మ ఇల్లు కోసం ఉన్న ఇల్లు కూలగొట్టుకున్న లబ్ధిదారుడు తీరా ఇల్లు కూలగొట్టాక ఇందిరమ్మ ఇల్లు రాదని చేతులెత్తేసిన అధికారులు. రాష్ట్రంలో చంద్రబాబు కోవట్టులు అనిరుద్ రెడ్డి. అక్రమంగా తరలిస్తున్న పశువుల వాహనాన్ని పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు.